హలో జనాలు, గంగాసాగర్ అనే ప్లేస్లో మనుషులు బతకడానికి అన్నం తింటారని తెలిసి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకుందామని గంగాసాగర్ బయలుదేరా. పొద్దునే ట్రైన్లో ఓ యంగ్ ఫ్యాన్ పెన్ పట్టుకొచ్చి సార్ బిగ్ ఫ్యాన్ అన్నాడు. ఆటోగ్రాఫ్ ఇచ్చి పంపించా. ఆకలి వేస్తుందని తింటే క్యాన్సర్ వచ్చే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగా. 2 నిమిషాలు కూర్చో అన్న, మన దగ్గర అన్ని మందులకి రోగాలు ఉన్నాయన్నాడు. సముద్రంలో కిట్కాట్ నంచుకొని టోటో ఎక్కా. ఖాళీగా ఏముంటావన్నా, ఫోన్ మాడుతూ డ్రైవ్ చేయన్నా. కట్టెల మీద కూర్చోవద్దు, పడుకోండి, నేను అగ్గిపెట్ట కొనుక్కొస్తా అనే లోపు బండి వెళ్ళిపోయింది. టోటోలో హార్బర్ దగ్గర దిగి మన క్రూజ్ షిప్ కోసం వెయిట్ చేస్తున్నా. అక్కడ చిన్న బోట్లో ఇసుక తీసుకెళ్తున్నారు. బతుకునే రోజులు 4 రాళ్ళు వెనకేసుకోండి, కానీ ఇసుకతో అయితే ఏం పని లేదని నీతో చెప్పా. ఇంతలో మన క్రూజ్ షిప్ రానే వచ్చింది. ఈ క్రూజ్ షిప్ పైన 1 BHK చూసి షాక్ అయ్యా. అప్పుడప్పుడు డ్వేన్ జాన్సన్ కూడా హాలిడేస్లో ఈ క్రూజ్ షిప్ బుక్ చేసుకుంటాడని అక్కడ ఎవరో చెప్తే విన్నా. ఇంతలో ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్న కాకులు ఫాలో అవుతూ కనిపించాయి. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, పవనంతో పెట్టుకుంటే లొల్లు అవుతుంది అని చెప్పా. నీకు దండం పెడతా, నువ్వైతే మళ్ళీ రాకన్నాయి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటారని చెప్తే నమ్మలేదు, కానీ ఈ ఇటుక చూశాక నమ్మాలనిపించింది. ఒలింపిక్స్లో ఇండియా వెనకబడ్డానికి కారణం నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు రైల్వే ట్రాక్స్ మీద సైక్లింగ్, ఫుట్బాల్ ఆడనివ్వకపోవడం వల్లే అని అర్థమైంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం, హై హీల్స్ అండ్ సింగిల్ పీస్ అండ్ హ్యాట్ పెట్టుకొని ట్రాక్ దాటకండి. వేరే ఏ డ్రెస్ అయినా ఇబ్బంది లేదు. ట్రైన్లో మా ఫ్రెండ్ కనిపించాడు. ఏం చేస్తున్నావు అని అడిగా. ఇప్పుడే మా కొడుకుని ప్లాట్ఫామ్ మీద వదిలేసి ట్రైన్ ఎక్కానన్నాడు. ఈ అమ్మాయి నీ కూతురా అని అడిగా. అవును, ఈమె నెక్స్ట్ స్టేషన్లో వదిలేస్తున్నాను అన్నాడు.